హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో బయట బజార్లో దొరికే సన్న కారపూస అదే రుచితో మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ఇది కనుక మీరు చేసినట్టయితే తక్కువ ఆయిల్ పీల్చుకుని చాలా రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ వాము, పెద్ద సైజు పచ్చిమిరపకాయలు అయితే 3, చిన్నవైతే 4ని కట్ చేసి వేసి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసిన ఈ పేస్ట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఇదంతా ఫిల్టర్ చేసుకుని ఈ నీళ్ళతోనే పిండి కలుపుకోవాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు ఫిల్టర్ చేసుకోవాలి, డైరెక్ట్గా పిండిలో కలిపేయచ్చు కదా అని. అలా ఎప్పుడు చేయకూడదు, ఎందుకంటే మనం కారపూస వేసుకోవడానికి వాడే అచ్చు చిన్న చిన్న కన్నాలతో ఉంటుంది కదా. ఇలా ఫిల్టర్ చేసుకోకుండా డైరెక్ట్గా పిండిలో కలిపేస్తే ఇదంతా వాటికి అడ్డుగా తగిలి కారపూస పిండేటప్పుడు చాలా కష్టమవుతుంది. ఇలా ఫిల్టర్ చేసిన ఈ నీళ్ళతోనే పిండి కలుపుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. 1 పళ్ళెం తీసుకుని ఇందులో జల్లెడ పెట్టి 2 కప్పుల శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. ఈ కొలత అయితే కారపూస చాలా క్రిస్పీగా బాగుంటుంది. ఇప్పుడు 1/2 స్పూన్ ఇంగువ పొడి వేసి మొత్తం ఒకసారి జల్లించాలి. ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అలాగే డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, జల్లించిన తర్వాత ఇలా బరకగా ఉన్నదంతా పక్కన పెట్టి బాగా మెత్తగా ఉన్న పిండిని మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వెన్న వేసుకుని పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. పసుపు వేయడం వల్ల కారపూసకి మంచి కలర్ వస్తుంది, అలాగే వెన్న వేయడం వల్ల గుల్లదనం వస్తుంది. వెన్న మరీ ఎక్కువ వేసిన ఆయిల్ పీల్చుకుంటుంది. నేను ఈ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ వేసాను. చిన్న స్పూన్ తీసుకుంటే 2 స్పూన్లు వేసుకోండి, మరీ ఎక్కువ వేయొద్దు. పిండి మొత్తం ఇలా బాగా కలిపిన తర్వాత చేత్తో ముద్ద చేస్తే ముద్దలా అవ్వాలి, మనం మెదిపితే విడిపోవాలి. ఇలా ఉంటే పిండి పర్ఫెక్ట్గా కలిసినట్టు. ఇలా కలుపుకున్న పిండిలో మనం ముందుగా గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వాము నీళ్ళు ఉన్నాయి కదా, అవి కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వేసేస్తే పిండి పలచనయ్యే అవకాశం ఉంటుంది. అవసరం మేరకు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండిని బాగా గట్టిగా కలపాలి. ఫ్రెండ్స్, మీరు వీడియో పూర్తిగా చూడకుండా స్కిప్ చేస్తూ చూస్తే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మేడం మీరు పిండిలో సాల్ట్ వేయలేదు అని. నేను పచ్చిమిర్చి వాము గ్రైండ్ చేసేటప్పుడే సాల్ట్ వేసుకున్నాను, ఆ నీళ్లతోనే పిండి కలుపుతున్నాను కనుక సాల్ట్ సరిపోతుంది. అదే మీరు గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేయకపోతే పిండిలో వేసి కలుపుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా పిండి కలుపుకునేటప్పుడు చేత్తో బాగా ప్రెజర్ చేస్తూ కలిపితే ఉండలు లేకుండా మొత్తం అంతా బాగా కలిసి ముద్దలా తయారవుతుంది. ఫ్రెండ్స్, పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. చూసారు కదా, పలచగా లేకుండా ఇలా కలుపుకుంటే పిండి పర్ఫెక్ట్గా కలిపినట్టు. ఇప్పుడు కారపూస వేసుకోవడానికి మురుకుల గొట్టంలో కారపూస వేసే అచ్చు పెట్టి చేతిని నీళ్లతో కానీ లేదా ఆయిల్తో కానీ తడిపి మురుకుల గొట్టంలో సరిపడినంత పిండి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత కారపూస చుట్టాలి. ఇలా చుట్టేటప్పుడు ఆయిల్ పైకి పొంగుతుంది, అందుకోసం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మంట హైలో ఉంటే ఒక్కొక్కసారి ఆయిల్ అంతా పొంగి కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఆయిల్లో సరిపడినంత చుట్టిన తర్వాత మంటను హైలో పెట్టుకుని ఒకవైపు కొంచెం వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పి కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఆయిల్లోంచి బయటకు తీసుకోవాలి. కారపూస చాలా తొందరగా వేగిపోతుంది, ఆయిల్లో మరీ ఎక్కువసేపు ఉంచితే కలర్ మారిపోతుంది. ఇలా ఈ విధంగా వేగిన తర్వాత ఆయిల్లోంచి బయటకు తీసుకుని కాస్త పక్కగా పెట్టి ఆయిల్ వాడిన తర్వాత ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తం కారపూస వేసుకుని బాగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక ఎయిర్టైట్ కంటైనర్లో వేస్తే 10 నుంచి 15 రోజుల వరకు ఇలా కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, బయట బజార్లో దొరికే
సన్న కారపూస అదే రుచితో మన ఇంట్లో పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.